దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. చూడండి, చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఐగుప్తు రాజైన ఫరో ఒక కలగన్నాడు. దేవుడు ఒక కల ద్వారా ఆ ఐగుప్తు దేశానికి రాబోతున్న పరిస్థితులను గూర్చి ఆ ఐగుప్తు దేశం యొక్క రాజైన ఫరో ఒక కలగన్నాడు. ఆ కలగనినప్పుడు ఆ కలలో అతడు ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. అతడు ఏటి ఒడ్డున నిలిచి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏటి దగ్గర కలలో అతడు ఏం చేస్తున్నాడు? ఏటి దగ్గర నిలిచి ఉండి చూస్తున్నాడు. అతడు ఏటి దగ్గర నిలిచి చూస్తున్నప్పుడు ఆ ఏటిలో నుండి ఒక 7 ఆవులు వచ్చినాయి. 7 ఆవులు వచ్చినాయి. అవి చూస్తే అవి బలిసి చాలా పుష్టిగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి, చాలా దేహ దారుఢ్యము కలిగి ఉన్నాయి. మంచి బలమైన ఆవులు. 7 ఆవులు ఏటిలో నుండి రావటం అతడు చూచాడు. అవి ఏటి ఒడ్డున మేస్తున్నాయి. ఏంటి ఇంత మంచి ఆవులు అని ఇతడు అనుకుంటున్న సమయంలో అదే ఏటిలో నుండి మరి 7 ఆవులు మరలా బయటకు వచ్చినాయి. వాటిని చూస్తే అవి చాలా చిక్కిపోయి వికారంగా కనపడి అతడు చూసినప్పుడు అలాంటి వాటిని అతడు ఐగుప్తు దేశంలో ఎన్నడూ చూడలేదంట. అలాంటి బలహీనమైన ఆవులు, చిక్కిపోయిన ఆవులు ఏటిలో నుండి అవి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి అవి కూడా అక్కడ మేస్తూ ఏం చేసింది అంటే, గడ్డిని మేయకుండా అవి ఏం చేసిందంటే ఆ బలమైన ఆ 7 ఆవులను ఈ బక్క చిక్కిపోయిన నీరసిల్లిపోయిన బలహీనమైన ఆవులు ఈ 7 ఆవులను తినేసినాయి అంట. బలహీనమైనవి బలమైన వాటిని తినేసినాయి. మామూలుగా మనం చూస్తే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బలమైనవే బలహీనమైన వాటిని తినేస్తాయి. బలమైనవే బలవంతుడు బలహీనమైన వాడి మీద జయం పొందుతాడు. బలవంతుడి మీద బలహీనుడు జయము పొందడు. ఒక బలవంతుడు ఉన్నాడండి, ఆ బలవంతుడి మీద బలహీనుడు జయము పొందడు. బలవంతుడే బలహీనుడి మీద జయము పొందగలడు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. ఇక్కడ జరిగిన విచిత్రం, ఒకవేళ ఈ బలమైన ఆవులు బలహీనమైన ఆవులను తినివేస్తే అది పెద్ద లెక్కలోకి రాదు. ఎందుకంటే వీటికి బలం ఉంది కాబట్టి వాటిని తినేసి. ఒక సింహం ఉందండి, సింహము ఒక గొర్రెని తినటం పెద్ద విషయం కాదు. అది గొర్రె సింహాన్ని తినటం అది పెద్ద విషయం.
ఎందుకంటే గొర్రె బలహీనమైంది, సింహము బలమైంది. అది క్రూర జంతువు, గొర్రె సాధువు జంతువు, దీన్ని అది తినలేదు. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే బలమైన 7 ఆవులను ఈ బలహీనమైన 7 ఆవులు తినేసినాయంట. ఆధ్యాత్మిక విషయంలో, ఆధ్యాత్మిక జీవితంలో దీనిని మనం ఆలోచన చేస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగత జీవితాల్లో బలహీనమైనవి బలమైన వాటిని తినేస్తున్నాయి. చూడండి, ఒక బలమైన దూలం ఉంటుంది. ఇదివరకు ఇల్లు కట్టినప్పుడు పెద్ద పెద్ద లోగిలి ఇల్లు కట్టినప్పుడు, పెద్ద పెద్ద ఇల్లు కట్టినప్పుడు వాటికి బలమైన దూలాలు అమర్చేవారు. ఇప్పుడంటే ఈ ట్రస్సుల్లో ఈ ఐరన్ వచ్చింది. ఇదివరకు ఇల్లు కట్టాలంటే ఏది కట్టాలన్నా దూలాలతో ఇల్లు కట్టేవారు, చెక్కతో ఇల్లు కట్టేవారు. ఆ బలమైన ఆ ఇంటి నిర్మాణానికి ఉపయోగపడేది ఏంటంటే ఆ బలమైన ఆ దూలం. అయితే ఆ దూలానికి ఒక బలహీనమైన చెద పట్టిందనుకో, అంత బలమైన ఆ ఇంటిని ఆపగలిగిన, ఆ ఇంటి మొత్తాన్ని ఆపగలిగిన ఆ బలమైన దూలం కూడా ఏమవుద్దంటే ఆ చెద పడితే, ఈ బలహీనమైన చెద ఆ బలమైన దూలాన్ని తినేయటం మొదలుపెట్టి ఆ ఇల్లు మొత్తం కూలిపోవడానికి ఒక కారణంగా మారిపోద్ది. ఆ బలమైన ఆ దూలాన్ని ఒక బలహీనమైన చెద మెల్లిమెల్లిగా తినేసి ఏ ఇంటినైతే ఆ దూలం ఆపుతుందో ఆ దూలమే ఇరిగిపోయి ఆ ఇల్లంతా కూడా నాశనం అయిపోవడానికి ఈ బలహీనమైన చెద ఈ చెద తినివేస్తుంది. ఇలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మన వ్యక్తిగత దైనందిన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాగే మనము భక్తిలో బలవంతులుగానే ఉంటున్నాం, విశ్వాసములో బలవంతులుగానే ఉంటున్నావు. కానీ ఒక బలహీనమైన వ్యక్తి నిన్ను ఒక బలవంతుడిగా నువ్వు సాగుతున్నావు. నువ్వు దేవునిలో ఒక బలవంతుడిగా సాగుతున్నావు. దేవుని కొరకు ఇచ్చే విషయంలో కానీ, దేవుని కొరకు ఒక పని చేసే విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ ఒక బలమైన సాధనంగా నువ్వు సాగుతున్నావు. అయితే ఒక బలహీనమైన వ్యక్తి, దేవుని కొరకు పని చేయలేనివాడు, దేవుని కొరకు ఇవ్వలేనివాడు, దేవుని కొరకు ఏమీ చేయలేని ఒక బలహీనుడు బలవంతుడైన నిన్ను మింగేస్తాడు. బలవంతుడైన నిన్ను మింగేస్తాడు. ఆ బలహీనమైన ఆవులు బలమైన ఆవులను ఏ విధంగా మింగేసినాయో ఈనాడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా, దైనందిన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో కూడా బలహీనులు, ప్రభు కొరకు పని చేయలేని వారు, ప్రభు కొరకు పాడలేని వారు, ప్రభు కొరకు ఇవ్వలేని వారు, ప్రభు కొరకు ఏమీ చేయలేని వారు, బలవంతులు ప్రభు కొరకు పరిగెత్తే వారిని ఏం చేస్తున్నారంటే మింగేసేవారిగా ఉంటున్నారు. మనము తెలుసుకోవాలి, దేవుని పిల్లలమైన మనం బలవంతులుగా ఉన్నాం. దేవుడు మనను రోజు బలమైన వాక్యముతో మనను పోషిస్తూ ఉన్నాడు. మనం బలపరచబడుతున్నాం, ఆధ్యాత్మికతలో ఒక బలవంతులుగా సాగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో బలహీనమైనవి ఏవి మనల్ని మింగేస్తున్నాయి. ఒక వ్యక్తి ఉంటాడండి, ఒక కుటుంబం ఉంటుంది, చాలా బలంగా కుటుంబాన్ని కట్టుకుంటాడు. కుటుంబాన్ని భార్య భర్త బిడ్డలు, ఒక మంచి బలమైన కుటుంబ వ్యవస్థ ఏంటంటే ఒక బలమైన వ్యవస్థ. ఒక కుటుంబ వ్యవస్థ అనేది దేవుడి చేత నియమించిన ఒక బలమైన వ్యవస్థ. ఈ కుటుంబము ద్వారా దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. ఒక కుటుంబము ద్వారా దేవుడు మహిమ పొందాలని అనుకుని దేవుడు ఏం చేశాడంటే ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. దేవుడు భూమి మీద కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. కుటుంబ వ్యవస్థ అనేది ఇది మనుషుల ద్వారా స్థాపింపబడింది కాదు. ఒక కుటుంబ వ్యవస్థ మనుషుల ద్వారా స్థాపించబడింది కాదు, దేవుని చేత, దేవుని నిర్ణయం చొప్పున ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుని నిర్ణయం చొప్పున స్థాపింపబడింది కుటుంబ వ్యవస్థ. కానీ ఎంత బలమైన దేవుని చేత ఏర్పరచబడిన
ఈ కుటుంబ వ్యవస్థ బలమైన వ్యవస్థ. ఒక కుటుంబం ఒక బలహీనమైన ఆలోచన ద్వారా, వ్యర్థమైన ఒక బలహీనమైన ఆలోచన, ఒక భర్తకు వ్యర్థమైన ఆలోచన వచ్చిందనుకోండి, ఆ బలమైన కుటుంబ వ్యవస్థ సర్వనాశనమైపోద్ది. భార్యకు ఒక బలహీనమైన ఆలోచన ఆ బలమైన కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఈనాడు అనేకుల కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి గల కారణం ఏంటి? అది బలమైన వ్యవస్థ, అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ బలహీనమైన వ్యర్థమైన ఆలోచన ద్వారా ఈ బలమైన ఈ కుటుంబ వ్యవస్థ ఏమవుతుందంటే మృంగివేయబడుతుంది. ఎన్నో కుటుంబాలు చూడండి, ఈ అక్రమ సంబంధాల వలన వ్యర్థమైన ఆలోచనల వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ బలహీనమైన ఆలోచనలు ఈ బలమైన కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసేస్తుంది, మింగేస్తుంది. ఎన్ని కుటుంబాలు మృంగబడుతున్నాయో. ఏమన్నా ఆ వ్యర్థమైన ఆలోచన వచ్చినప్పుడు గ్రహించాలి, నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, దేవుడు ఎందుకు నా కుటుంబాన్ని నాకు అప్పగించాడు, నా బాధ్యత ఏంటి, నా కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటి, నేను ఎలా ప్రవర్తించాలి అన్న వింగిత జ్ఞానం లేకుండా ఈనాడు అనేకులు విచ్చలవిడిగా జీవించి కుటుంబ వ్యవస్థలు, బలమైన కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. బలమైన వాటిని బలహీనమైనవి మృంగేస్తున్నాయి, బలమైన వాటిని బలహీనమైనవి మింగేస్తున్నాయండి. ఎంత భయంకరం! దావీదు భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో ఒక బలవంతుడే, ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళినవాడే. కానీ దావీదుకు వచ్చిన ఒక బలహీనమైన ఆలోచన తన కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసేసింది. తన కుటుంబంలో పిల్లలు తండ్రి మాట వినని వారిగా చేయటానికి కారణమైపోయింది. ఒకప్పుడు దావీదు నిలబడితే ఒక్కడు కూడా నోరు ఎత్తేవాడు కాదు. ఎందుకంటే దావీదు భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో అంత గొప్పవాడిగా నిలబడ్డాడు. కానీ దావీదుకు వచ్చిన ఒక వ్యర్థమైన ఆలోచన, పొరుగువాని భార్యతో సుఖించాలి అని వచ్చిన ఒక బలహీనమైన ఆలోచన దావీదు యొక్క కుటుంబ వ్యవస్థను, ఒక బలమైన ఆ వ్యవస్థను సర్వనాశనం చేసేసింది, అతలాకుతలం చేసేసింది. ఏమండి, ఒక పెద్ద తుఫాను వచ్చిన తర్వాత తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఒక వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయేది ఏముంటుంది? అలాంటి పరిస్థితి తన కుటుంబంలో జరిగిందండి. అతడు అందరి చేత ఒక హేళనకు పాత్రుడిగా మారిపోయాడు. ఈయనే పాపం చేశాడు, ఈయనే ఎదుటి వారి భార్యను తెచ్చుకున్నాడు, వాడి భార్యను సుఖించడానికి భర్త అడ్డం వస్తే భర్తను చంపే ఈ బలహీనమైన ఒక ఆలోచన దావీదు యొక్క బలమైన కుటుంబ వ్యవస్థను, తన జీవితాన్ని పాడు చేసిందండి. ఈనాడు మన వ్యక్తిగత జీవితాల్లో మనకు ఎలాంటి ఆలోచనలు, నీకు వచ్చిన నీ ఆలోచన అది సరైనదేనా? నీకు వచ్చిన ఆలోచన అది సరైనదేనా? మన జీవితాల్లో తెలుసుకోవాలండి. ఒక వ్యర్థమైన ఆలోచన ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది. కొంతమంది ఉంటారు, కుటుంబంలో ఉన్న భార్య ప్రభు కొరకు పరిగెత్తుంటే, ప్రభు కొరకు కార్యాలు చేయాలని, ప్రభు కొరకు ఏదో చేయాలని ఆలోచనతో నింపబడి ఉంటే భర్త బలహీనుడు ఈ భార్యను మింగేస్తాడు. ఏమండి, బలమైన ఈ భార్యను ఏం చేస్తాడంటే భర్త బలహీనుడిగా ఉన్నవాడు ఆమెను మింగేస్తాడు. ఆమెను అలా పరిగెత్తకుండా, ప్రభు కొరకు పని చేయకుండా, ప్రభు కొరకు నిలబడకుండా, ప్రభు కొరకు నింపబడకుండా ఈ బలహీనుడైన వాడు ఏం చేస్తాడంటే ఈ బలమైన వ్యక్తిని మింగేస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహామును గూర్చి ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకసారి చూడండి దేవుని వాక్యంలో రోమాపత్రిక 8వ
4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి కూడా తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుని మహిమపరి. ఇక్కడ ఏమని ఉందండి? అబ్రహాము గురించి వ్రాయబడిన మాట ఏంటండి? అతడు విశ్వాసమందు బలహీనుడు కాదు. ఒక వ్యక్తి విశ్వాసమందు బలవంతుడుగా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము విశ్వాసమందు ఎలా ఉన్నాడు? బలహీనుడు కాదు. అంటే దానికి పర్యవచనం ఏంటి? అతడు బలహీనుడు కాదు, ఏమై ఉన్నాడు? బలవంతుడై ఉన్నాడు. ఎవరు? అబ్రహాము బలహీనుడు కాదు, విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసమందు ఏమై ఉన్నాడంటే ఒక బలవంతుడుగా ఉన్నాడు. విశ్వాసమందు ఇతడు బలవంతుడుగా ఉన్నాడు. కానీ అబ్రహాము భార్య అయిన శారాయి విశ్వాసమందు ఎలా ఉందంటే బలహీనురాలుగా ఉంది. ఎలా ఉంది? బలహీనురాలుగా ఉంది. అబ్రహామును శారా మింగేసిందా? శారాను అబ్రహాము మింగేశాడా? అబ్రహామునే శారా అంటే మింగేసింది. అబ్రహాము బలవంతుడు, బలమైన వ్యక్తి. విశ్వాసములో బలహీనుడు కాదు, విశ్వాసములో బలవంతుడు. 100 ఏళ్ల ప్రాయంలో తన శరీరము మృతతుల్యమైపోయిందని ఎరిగాడు. తన భార్య శరీరము మృతతుల్యమైపోయిందని ఎరిగాడు. అయినా దేవుని వాగ్దానం మీద సందేహించలేదంట. అంత బలవంతుడు. కానీ ఒకానొక దినాన తన భార్య అయిన శారా అబ్రహాం దగ్గరికి వచ్చింది. అయ్యా, నువ్వు చూస్తే ముసలోడు అయిపోయావు, నేను చూస్తే ముసల్దాన్ని అయిపోయాను. నా శరీరం ఇక పని చేయదు, నీ శరీరం పని చేయదు, ఇక పిల్లలు మనకు కలగరు. కాబట్టి ఒక పని చేయి, నా దాసి అయిన ఆగరుతో వెళ్ళు, ఆమె ద్వారా అయిన మన వంశానికి ఒక సంతానం కలుగుద్ది. ఇక నేను ఎట్టగో పిల్లలకు కానీ ఓపిక నాకు లేదు, నా పని అయిపోయింది. కొంతమంది ఇట్లాగ అనుకుంటారు, ఇక నా పని అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, నా జీవిత పరిస్థితి అయిపోయింది, ఇక ఏం చేయలేము, మనం ఏం చేయలేము. ఒక ఎండు డబ్బా తీసుకురా. ఏం తీసుకురా? ఒక ఎండు డబ్బా తీసుకురా, తల్లి నలుగురు కలిసి తాగి చచ్చిపోతాం. ఇలాగే ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? బలహీనులైన వారు బలవంతులైన వారిని మింగేస్తున్నారు. బిడ్డలు బలవంతులే. దేవుడిచ్చాడు, గొప్ప మంచి వ్యవస్థనిచ్చాడు, కుటుంబ వ్యవస్థను. ఎందుకు పాడు చేసుకున్నారు జీవితాన్ని? విశ్వాసములో బలహీనులైపోయి, దేవుడు చేస్తాడు అన్న నమ్మకము లేక, దేవుడు ఏదో ఒక దినాన నీటి వాసన తగులుతుంది, నీటి వాసన వస్తుంది, మరలా నా మొద్దు చిగురిస్తుంది అన్న విశ్వాసము విశ్వాసము లేక ఎంతోమంది ఇలాగే అయిపోయారు. బలవంతులుగా ఉన్నవారిని కూడా ఇక మనకు జరగదులయ్యా, ఏదో దైవజనుడు చెప్తాడులే, ఇక మనకు జరగదులే, ఇక మనం బ్రతికింతేలే, మన జీవితం ఇంతేలే అని బలముగా ఉన్నవారిని బలహీనులు ఏం చేస్తున్నారంటే మింగేస్తున్నారు. బలహీనులు ఏం చేస్తున్నారు? మింగేస్తున్నారు. ఇక్కడ అబ్రహాము విశ్వాసములు ఎలా ఉన్నాడు? బలవంతుడుగా ఉన్నాడు. కానీ శారా మాత్రం విశ్వాసములో బలహీనురాలుగా ఉంది. ఏమంటుంది? ఆగరుతో వెళ్ళు. ఏమైంది చివరికి? అలా బలహీనమైన పరిస్థితి వారి కుటుంబానికి విచ్ఛిన్నం కలగజేస్తుంది. వారి కుటుంబం దాంపత్య జీవితంలో సమాధానం లేకుండా చేసేస్తుంది. ఒక్క దినము సంతోషంగా లేరు వారు. ఈ బలహీనమైన ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత అబ్రహాం ఒక్క దినము సంతోషంగా లేడు.
బలహీనరాలు మాట విని ఎలాగోలా ఆమెను చేరదీశాడు. ఒక బిడ్డను కన్నాడు, ఆమెకు గర్భం వచ్చింది. ఆమెమో యజమానురాలి మీద అధికారి అయిపోయింది. మరలా అబ్రహాం దగ్గరికి వచ్చి నా ఉసురు నీకు దొరుకుతుంది ఏమంటుంది? నా ఉసురు నీకు. ఎవరు చెప్పారు ఈ మాట? అసలు ఆగర్ను దగ్గరికి తీయమని చెప్పిందే శారమ్మ. మరలా అంటుంది నా ఉసురు నీకు తగులుతుంది. అంటే నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోమంటే దాన్ని శ్రమ పడితే ఆ హాగరు వెళ్ళిపోయింది. ఎంత బాధ అండి! ఆ గర్భంతో వెళ్ళిపోయిన ఆ స్త్రీని బట్టి అబ్రహాం ఎంత బాధపడ్డాడు. సరే, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత బిడ్డ పెరిగాడు, బిడ్డ పుట్టాడు. మరలా దేవుడిదే చెప్పాడు, మరలా వచ్చింది. బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ ఇంట్లోనే అలా పడి ఉన్నారు. మరలా అంటుంది, ఇదిగో నాకు వారసుడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు, దీన్ని వెలివేయి అన్నప్పుడు అబ్రహాం ఎంతో బాధపడ్డాడు. అండి, కుమారుడిగా చేరదీశాడు ఇస్మాయిల్ని, కుమారుడిగా పెంచుకున్నాడు. పెద్దోడయ్యాడు, కొంచెం బాలుడయ్యాడు. అలాంటి వాడిని పంపించడానికి అబ్రహాము దేవుని యొద్ద ఎంతో ఏడ్చాడు. దేవా, ఏంటి ప్రభువా ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? ఈ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈ జీవిత పరిస్థితి ఏంటి ప్రభువా అని అబ్రహాము ఏడుపుకు కారణమైపోయింది. అవునండి, అవిశ్వాసులకు అందుకని దేవుని వాక్యం ఏముందంటే, అవిశ్వాసులకు విజ్జోడుగా ఉండండి, అవిశ్వాసులతో జోడి కట్టొద్దు, బలహీనులైన వారి మాటలు వినొద్దు. ఒక బలహీనుడు అందరినీ బలహీనుడు చేస్తాడు. 10 మంది సంఘంలో బలవంతులు ఉన్నారనుకోండి, ప్రభు కొరకు చేయాలి, ప్రభు కొరకు ఏమండి గుప్పిలు విప్పాలి, ప్రభు కొరకు పరిచయం చేయాలి, ప్రభు సేవను భుజాన మీద వేసుకుని మోయాలి అని 10 మంది 9 మంది బలవంతులు ఉన్నారనుకో, ఒక్కడు ఉంటాడు బలహీనుడు. మనం ఏం చేస్తాంలే, ఆయన చేసుకుంటాడులే, మనం ఏం చేస్తాం అంత పని, మనం ఏం చేద్దాం అని చెప్పి ఈ 9 మందిని బలహీన. ఒకరోజు అలాగే ఏమండి శిష్యులందరూ యేసుప్రభు వారు మరణించి మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత, తిరిగి లేచి శిష్యులందరూ కనపరుచుకున్నాడు ప్రభు పునరుద్ధరణే లేచాడని వీరు నమ్మారు, పర్లేదులే అనుకున్నారు. కానీ వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్నప్పుడు పేతురు లేచాడు. పేతురు లేచి వల పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? వల పట్టుకుని అంటున్నాడు, నేను చేపలు పట్టబోదును. ఏమంటున్నాడండి? నేను చేపలకు వెళ్తున్నా. అదేంటి పేతురు, ప్రభు సేవకని వచ్చావుగా, ప్రభు పరిచర్యకని వల విడిచిపెట్టావుగా, దోణి విడిచిపెట్టావుగా, అన్నీ విడిచిపెట్టి పరిచర్యకని వచ్చావుగా, మరలా వల పట్టుకుంటున్నానంటావేంటి అని పక్కన వాళ్ళు అలా 10 మంది. ఒకడు పోయాడు, ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మంది అనలా, మేము నీతో కూడా. ఒక్క బలహీనుడు 9 మందిని 10 మందిని ఏం చేశాడు? ఏమండి, మింగేశాడు. ఒక బలహీనమైన ఆలోచన భక్తిలో 10 మంది సాగుతూ ఉంటే ఒక బలహీనుడు ఏం చేస్తాడంటే వారందరి మీద నీళ్లు జల్లి ఆపేస్తాడు. ఏమిస్తాం కానుక, ఏమిస్తాం దేవుని మందిరంలో? అదిగో 3 రోజులు పరిశుద్ధాత్మ ప్రసన్నత వేడుకలు జరుగుతున్నాయి, మనం అందరం వెళ్దాం అని ఎవడైనా ఒకడు అన్నాడు అనుకో, ఏమండి 10 మంది అనుకుంటున్నారనుకో, ఇంకోళ్ళు అంటారు ఏం వెళ్తాం, మనం ఏం పెడతాం, ఆటో ఏం పెడతాం, వ్యాన్ ఏం పెడతాం అని చెప్పి 9 మందిని ఒకడు బలహీనపరుస్తాడు. 9 మందిని బలవంతులుగా ప్రభు కొరకు సాగాలి, వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు కొరకు ఏదో మన వంతు మనం చేయాలి, దేవుడు నాకు ఎంతో సమృద్ధి ఇచ్చాడు, నేను ఏదో చేయాలి అని చెప్పి ఎవడైనా 10 మంది చేయాలనుకున్నారనుకో, ఒక్కడు ఉంటాడు బలహీనుడు. వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాం అని చెప్పి 9 మంది బలాన్ని వీడు ఆకర్షించేస్తాడు. అయస్కాంతం ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. ఇనుము ఏంటి? బలంగా ఉంటుంది. అయస్కాంతం అండి, అయస్కాంతాన్ని 10 సార్లు ఇనుము మొక్కకు పెట్టండి, ఇనుము మొక్కకి 10 సార్లు అయస్కాంతాన్ని, మ్యాగ్నెట్ని 10 సార్లు ఆనించండి. ఈ ఇనుము కొంత సమయానికి దానిలో ఉన్న సగాన్ని ఇది లాగేసుకుంటుందంట. చూడండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఉంది, అయస్కాంతాన్ని 10 సార్లు తిప్పండి, దీనికి మరలా పిన్నిస్ స్క్రూ డ్రైవర్కి అంటిస్తే మరలా స్క్రూ డ్రైవర్కి పిన్నిస్ అంటుకుంటుంది. ఏంటి?
దానిలో ఉన్న కొంత ఏమండి ప్రభావాన్ని ఇది లాగేసుకుంది. అలాగే ఈ బలహీనుడు కూడా ఏం చేస్తాడంటే ఈ 10 మందిలో ఉన్న బలాన్ని లాగేసుకుంటాడు. ఇలాగా అయస్కాంతం లాగా లాగేసుకుని వీరిలో ఉన్న ప్రభావాన్ని పోగొట్టేస్తాడు. వీడు ఎలాగే ఉంటాడు, వీడు ఎతకడో బతకడో ఏమి చేయడు. వీడేం చేయడు, దేవుని కోసం చేసేవాడి మీద పడి ఏడుస్తాడు. ఇలాగే మన వ్యక్తిగత జీవితాల్లో ఒక బలహీనుడు మాట ఎప్పుడు వినకూడదండి. ప్రభు కొరకు పరిగెత్తే నీవు, ప్రభు కొరకు చేసే నీవు, ప్రభు కొరకు నీ వంతు నువ్వు ప్రయాసపడే నీవు ఒక బలహీనుడి మాట విన్నావనుకో, నీవు కూడా ఏం చేస్తాడు, వాడి చేతిలో కీలుబొమ్మ అవుతావు, వాడి కడుపులో పడిపోతావు. నువ్వు ఇక నువ్వు కనపడవేగా. ఏడ్రా పలానా ఆయన ఏంటంటే అదిగో ఆ బలహీనుడి కడుపులోకి వెళ్ళిపోయాడు. ఇలా బలహీనులు ఏం చేస్తారంటే బలవంతులను మింగేస్తున్నారు. అబ్రహాము విశ్వాసములో బలహీనుడు కాదు, విశ్వాసములో బలవంతుడు. కానీ శారమ్మ విశ్వాసములో ఏమైందండి, బలహీనురాలైంది. ఆ బలహీనురాలు అబ్రహాము విశ్వాసం అంతటిని ఏం చేసింది, మింగేసింది. ఒకవేళ నీ భర్త విశ్వాసంలో బలహీనుడైతే నీ విశ్వాసాన్ని కూడా మింగేస్తాడు. ఒకవేళ నీ భార్య బలహీనురాలైతే నీ విశ్వాసాన్ని కూడా నీ భార్య మింగేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ బలహీనులైన వారితో మనం కలిసి ఉండకూడదంటే భార్య బలహీనురాలని విడాకులిమ్మని కాదు, వారి మాట వినకూడదు. బలవంతురాలని నీవు విశ్వాసములో బలహీనుడిగా మారకూడదు. దేవుని పిల్లలమైన మనం ఇక్కడ అంటున్నాడు, అబ్రహాము విశ్వాసములో బలహీనుడు కాక, విశ్వాసములో బలహీనులు అవల. ఏమండి, బైబిల్ గ్రంథంలో అననీయ సప్ఫీరాలని ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలోకి ఎవరిలో భర్తలో ఏమండి మంచి మనసు వచ్చిందో, లేకపోతే భార్యలోనే మంచి, కొంతమంది ఉంటారు. కొంతమంది భర్తలో ప్రభు కొరకు చేయాలంటే భార్యలు వెనకలాగుతారు. కొంతమంది భార్యలు ప్రభు కొరకు ఏదైనా చేయాలంటే భర్తలు వెనక్కి లాగుతారు. ప్రభు కొరకు వెళ్ళాలన్నా, ప్రభు కొరకు ఇవ్వాలన్నా, ఏదైనా పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్నా ఎవరో ఒకరు ఉంటారు. ఒకడు బలవంతుడుగా ఉంటే కంపల్సరిగా మరొక వ్యక్తి బలహీనరాలుగా ఉంటుంది. ఈ అననీయ సప్ఫీరాల ఈ కుటుంబంలో కూడా ఇద్దరు బలవంతులు కాదు, ఎవరో ఒకరు. దాన్ని బట్టి బైబిల్లో రాయబడలేదు అననీయ బలవంతుడు, సప్ఫీరా బలవంతురాలు ప్రభు రాయబడలా. ఇద్దరున్నారు. వారిలో వారు అనుకున్నారు, వారిలో ఎవరికి వచ్చిందో మనసు, మంచి మనసు మనకుంది కదా. అందరూ అపోస్తుల పరిచర్యలో వారికి ఉన్న చరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టడం నేర్చుకున్నారు. ఎందుకనంటే ప్రభు స్వార్థ ప్రకటించబడాలి ప్రపంచమంతా. వారు అంత సమర్పణ చేశారు కాబట్టి ఈరోజు ఈ కుగ్రామంలో ఈ ప్రాంతంలో కూడా సువార్త వచ్చింది. వారు కూడా మనలాగే ఉంటే యెరూషలేములోనే ఆగిపోయేది ఆ సువార్త. కానీ వారు త్యాగశీలులు, వాళ్ళు త్యాగాలు చేశారండి. ఈనాడు ఆ త్యాగం మనలో లేదు ఆ త్యాగం లేదు. ఎంతసేపు నేను నా కుటుంబం అన్నట్లుగా నీవైనా అవండి అలా జీవిస్తున్నారు తప్ప ప్రభు కొరకు త్యాగం చేయాలన్న ఆలోచన ఈనాడు లేదు. వారు అప్పుడు త్యాగాలు చేశారు. వారికి ఉన్న భూములు, వారికి ఉన్నవన్నీ అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. అపోస్తులు కూడా అలాగే చేశారు. ఏంటి, వారు పాదాల దగ్గర పెట్టిన డబ్బును పాదాల దగ్గరే ఉంచుకున్నారు తప్ప నెత్తి మీద పెట్టుకోలా. ఏం చేయలేదు, అపోస్తుల పాదాల యొద్ద డబ్బును పెట్టారు. వారు ఆ ధనాన్ని ఎక్కడ పెట్టారు, ఆ పాదాల యొద్ద ఉంచారు తప్ప దాన్ని నెత్తి మీద వారు పెట్టుకోలా. ఈనాడు ఏమండి డబ్బును నెత్తి మీద కొలిసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈనాడు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారు డబ్బును. కానీ అపోస్తుల పరిచర్యలో పాదాల యొద్ద డబ్బు ఉంది. వారు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద
లేవు, మేము కలిగింది ఇస్తున్నాం. ప్రభువైన యేసు నామాన్ని వారు ఆ పాదాల యొద్ద ఉందా డబ్బు. ఎంత వచ్చినా ఆ డబ్బు ఎక్కడుంది? పాదాల యొద్దే. ప్రభు పరిచర్య కొరకు ఉపయోగించడానికి తప్ప మరొక దానికి వారు ఉపయోగించాల. అలాగా ఆ పరిచర్యలు అందరూ అలా ఇస్తుంటే ఈ అన్య సభ్యరాలు కూడా అనుకున్నారు, మనకి ఎలాగో పిల్లలు లేరు కదా, అందరూ ప్రభు సేవ కొరకు పిల్లలు ఉన్నవారు కూడా వారి భూములు, వారి పొలాలు, వారి బంగారం అన్నీ అమ్మి ప్రభు పాదాల యొద్ద పెడుతున్నారు కదా, మనం కూడా పెడదాం అనే ఆలోచన భర్తకు వచ్చిందో భార్యకు వచ్చిందో ఎవరికో ఒకరికి మంచి ఆలోచన వచ్చింది. వచ్చి ఆ పొలాన్ని బేరం పెట్టారు. అనుకున్నారు 50,000 అమ్ముదాం అనుకున్నారు. కానీ అది రావటం 1,50,000 వచ్చేసింది. ఎంత వచ్చింది? 50,000 అనుకున్నది 1,50,000 1,00,000 వచ్చింది అనుకోండి. ఆ వచ్చిన డబ్బు చూసేపటికి ఇదేంటి ఎంత వచ్చింది కదా, ఎంత ఎలా తీసుకుని వెళదాం అని చెప్పి ఎవరికో ఒకరి మీద అపవాది బలహీనమైన ఆలోచన కలగజేశాడు. ఎవరికో ఒక ఆలోచన కలిగింది. ఇద్దరు అనుకున్నారు ఏమని ఇచ్చేద్దామని. కానీ ఎవరికో ఒకరికి ఈ బలహీనమైన ఆలోచన, ఎంత తీసుకెళ్ళి ఇచ్చేద్దామా, ఎంత తీసుకుని వెళ్ళి ఇచ్చేద్దామా, రేపు పొద్దున్నే మన కాలు రెక్క బలహీనమైతే మనల్ని ఎవరు చూస్తారు అని ఎవరికో వచ్చింది ఆలోచన. బలహీనమైన ఆలోచన ఆ బలమైన వ్యక్తిని ఏం చేసింది? మింగేసి వారి జీవితాలు అనవసరంగా వ్యర్థంగా పోయేటట్లుగా బలహీనులు బలవంతులను మింగివేస్తున్నారు. అందుకని యేసయ్య ఒకరోజు చూడండి దేవుని వాక్యంలో లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం నుండి 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ బలహీనపరచు దయ్యం ఒక ఆమె నడుమును పట్టుకుంది. బలహీనపరచు ఒక దయ్యం ఏం చేసింది? ఒక నడుమును పట్టుకుని ఆమెను చక్కగా నిలబడకుండా వంచేసింది. అప్పటి వరకు ఆమె చక్కగా నిలబడే ఉంది, అన్నీ చక్కగా చేసుకునేది. కానీ ఎప్పుడైతే బలహీనపరచు దయ్యము ఈమెను పట్టుకుందో, నడాన్ని పట్టుకుందో, ఆమె వంగిపోయిందంట. ఏమైపోయింది? ఇక పైకి చోట్ల ఎంతసేపు భూ సంబంధమైనవి చూస్తుంది. ఈ బలహీనమైన దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఇలా వంగిపోతారు. ఈ నడుము అనేది దేనికి సాదృశ్యం అంటే, ఒకసారి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని, ఏంటి? మీ మనస్సు అను నడుము. ఈ బలహీనపరచు ఏం చేస్తాయి అంటే మనస్సును, ఈ బలహీనపరచు దయ్యాలు ప్రతి వాని మనస్సును పట్టుకుంటున్నాయి. ఈనాడు పట్టుకుని వారిని వంచేస్తున్నాయి. మనస్సు స్థిరంగా నిలబడకుండా, ప్రభు కొరకు స్థిరముగా నడుము పర్ఫెక్ట్గా ఉంటే వాడు ఎలా నిలబడతాడు? పర్ఫెక్ట్గా నిలబడతాడు. అది నడుము వంగిపోయిందనుకో, ఇక భూ సంబంధమైన వాటిని చూసుకుంటూ అలా నడుచుకుంటూ ఉంటాడు. ఇక పైన ఏం తెలియదు, ప్రభు సింహాసనం చూసేది లేదు, ఆకాశం వైపు కన్నులెత్తే ఇది లేదు. ఎంతసేపు భూ సంబంధమైన ఈ నడుము అనేది ఇక్కడ అంటున్నాడు, మనస్సు అను నడుము. ఈ బలహీనమైన దయ్యము ఈనాడు
అనేకుల మనసులను దేవుని కొరకు నిబ్బరముగా నిలబడకుండా, ప్రభు కొరకు నిబ్బరముగా, ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకే ఎవరిని జీవించాలి అనేది లేకుండా ఏం చేసిందంటే ఈ దయ్యము మనస్సులను ఈ బలహీనపరిచే దయ్యం ఏ వ్యక్తినైతే పడద్దో అతడు బలహీనుడు. అతడు ఒకవేళ మనసులో నిబ్బరము గలవాడైనా ఏమవుతాడంటే వంగిపోయేవాడిగా, ఇక ప్రభు కొరకు నిలబడలేడు, ఇక ప్రభు కొరకు పాడలేడు, ప్రభు కొరకు పరిచర్య చేయలేడు, ప్రభు కొరకు కానుక ఇవ్వలేడు, ప్రభు కొరకు ఏ పరిచర్యలో పాలు పంపులు పొందలేడు. ఎందుకనంటే వీడిని మనసుకు ఏం పట్టింది? బలహీనపరచు దయ్యము. ఒక బలహీనమైనవి ఏం చేస్తాయి అంటే అవండి బలమైన వాటిని మింగేస్తున్నాయి. బలహీనమైనవి ఏం చేస్తున్నాయంటే బలమైన వాటిని మింగేస్తున్నాయండి. ఒకవేళ నువ్వు బలవంతుడుగానే ఉన్నావు, కానీ అపవాది ఈ బలహీనమైన దయ్యాలు ఏం చేస్తాయంటే మనసులను పడతాయి, పట్టి వీరిని ప్రభు కొరకు నిలబడకుండా, ప్రభు కొరకు చేయకుండా, ప్రభు కొరకు ఏమీ చేయకుండా వీరిని అలా ఉంచేస్తాయి. ఇక వీడు ప్రభు కొరకు నిలబడలేడు, ప్రభు కొరకు పాడలేడు, ప్రభు కొరకు పరిచర్య చేయలేడు, ప్రభు కొరకు ఏం చేయలేడు, ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు అంతే. ఈ బలహీనమైన ఆవులు బలమైన వాటిని మింగేస్తున్నాయండి. ఒకరోజు యేసు ప్రభు వారు ఆయన గెత్సేమనీలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సేమనీలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మరణ వేదనతో, ఆయన ముందున్న ఆ సిలువ మరణాన్ని తలంచుకుంటూ, ఎక్కడెక్కడ అవమానాలు, ఎక్కడెక్కడ నిందలు, ఎక్కడెక్కడ ఇవన్నీ తలంచుకుంటూ ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట బిందువుల్లో నుండి రక్తము స్రవించిందంట. ఈ చెమట వచ్చే ఈ నాళాల్లో నుండి రక్తము స్రవించి అంత భయంకరమైన వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ తన శిష్యులతో అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఏమండి వెంటి వేత దూరం, రాయి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ కొంత సమయానికి మరలా వచ్చి శిష్యులు ఏం చేస్తున్నారని శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు పేతురు లేపి, పేతురు మీరు ఒక గడి అయినను మేలుకుని ఉండలేరా అంటే పేతురు అంటాడు, అయ్యా ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరము బలహీనం. ఏంటండి? ఆత్మసిద్ధమే, ప్రార్థన చేయాలని ఆత్మసిద్ధంగానే ఉంది, కానీ ఈ శరీరం, ఈ బలహీనమైన శరీరం ఆ బలమైన ఆత్మను ఏం చేస్తుందంటే మింగేస్తుంది. ఈ బలహీనమైన ఈ శరీరం బలముగా నిలబడాలనుకుంటున్న ఈ ఆత్మను, బలముగా ప్రభు కొరకు పరిగెత్తాలి అని అనుకుంటున్న ఈ ఆత్మను బలహీనమైన ఈ శరీరం ఏం చేస్తుందంటే మింగేస్తుంది. రాత్రి మధ్యరాత్రిలో మెలకు వచ్చింది. ఆత్మ అంటది కొంతసేపు ప్రార్థన చేయమంటది, ఆత్మ అంటది ప్రభుతో గడుపు కొంచెంసేపు అని ఆత్మ ప్రేరణ వస్తుంది. కానీ ఈ బలహీనమైన శరీరం ఆ బలమైన ప్రభుతో గడిపే ఆత్మను ఏం చేస్తుందంటే ఇది బలహీనపరిచి ఇది మింగేస్తుంది. ఎంతమంది జీవితాల్లో ఇలాగ జరుగుతుంది. ఈ బలహీనమైన శరీరం బలమైన ఈ ఆత్మను మింగేసి ఏమండి ప్రతి ఒక్కరిని ఈ బలహీనమైన శరీరం ఏం చేస్తుందంటే, ఈ బలహీనమైన శరీరం ఏమండి ఈ బలమైన ఆత్మను కూడా ఎలా చేస్తుందంటే బలహీనమైన వ్యక్తులుగా ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారిగా, ఎక్కడ పడితే అక్కడ పాపంలో పడిపోయేవారుగా, ఎక్కడ పడితే అక్కడ అపవిత్రతలో పడిపోయేవారుగా, ఏది పడితే చేసేవారుగా, ఎక్కడికి పడితే అక్కడికి పోయేవారిగా, ఏది పడితే అది చేసేవారిగా ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే ఈ బలహీనమైన శరీరం బలమైన ఆత్మను ఏం చేస్తుందంటే
ఉంచేస్తుంది. అంటాడు పేతురు గారు అంటాడు, అయ్యా ఆత్మ సిద్ధమే, ఎప్పుడు సిద్ధమే, ప్రార్థన చేయటానికి సిద్ధమే, ప్రభు కొరకు అద్భుతాలు చేయటానికి సిద్ధమే, ప్రభు కొరకు పరిగెత్తడానికి సిద్ధమే, ప్రభు కొరకు ఏదో చేయాలని ఆత్మ ప్రేరేపిస్తుంది. కానీ ఈ బలహీనమైన శరీరం ఈ ఆత్మను ఏం చేస్తుందంటే మింగేస్తుంది. ఈనాడు అనేకుల క్రైస్తవ జీవితాల్లో ఇదే జరుగుతుంది. ఆనాడు ఫరోకు దేవుడు కల చూపించాడు, బలమైన ఎడ్లను బలహీనమైన ఆవులు మింగేసినాయి. ఈనాడు నీ జీవితంలో కూడా నీ ఆత్మను, నీ బలహీనమైన నీ శరీరం ఇది చాలా బలహీనమైందండి. ప్రతి దానికి టెంప్ట్ అయిపోద్ది, ప్రతి దానికి లొంగిపోద్ది. ఏది చేయొద్దు అనుకుంటున్నావో దానిలోనే పడిపోయేటట్టు చేస్తుంది. కారణం ఏంటంటే ఇది బలహీనమైన శరీరం ఈ బలమైన దానిని మింగేస్తుంది. ఈ పరిస్థితి నుండి మనం విడుదల పొందాలంటే ఏమండి, మనం ఏం చేయాలంటే దేవునిని వేడుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన బలమును ఏమండి ఈ బలహీనమైన శరీరం ఆత్మను మింగేస్తుంది. మన మనస్సు అనే నడుమును ఈ బలహీనపరచు దయ్యం ఈ మనసుకు పట్టి ప్రతి దానిలో బలహీనులుగా మార్చేస్తుంది. మనం ఏం చేయాలంటే ఈ బలమైన ఎడ్లు, బలమైన ఈ ఆవులు బలహీనమైన వాటిని మింగకుండా చేయాలంటే మనం ఒక ప్రభు ఆత్మపూర్ణులుగా నింపబడాలి. ఇది ఈ దర్శనాన్ని చూపించాడు దేవుడు ఫరోకి చూపించాడు. అప్పుడు యోసేపు చెప్తున్నాడు, అయ్యా రాబో కాలం 7 సంవత్సరాలు అని ఆ విధానం అంతా చెప్పాడు. ఈ బలమైన వాటిని మింగకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే మీరు ఎప్పటికప్పటి ఏ దినము బోధించినది, ఇప్పుడు ఈరోజు సమృద్ధిగా నీకు వాక్యం వచ్చింది, సమృద్ధిగా నీవు విన్నదాన్ని నీవు అప్పటికప్పుడే దాన్ని విడిచిపెట్టేసావనుకో, రేపొద్దున్న ఏదో శోధన నీ ముందుకు వస్తుంది, ఏదో ఒక శోధనో లేకపోతే ఏదో ఒక పాపమో నీ ముందుకు వస్తుంది. ఈ వాక్యము నీ హృదయంలో లేదనుకో, అప్పుడేమవుతుందంటే బలవంతుడైన నిన్ను ఆ బలహీనమైన శోధన ఏం చేస్తుంది, మింగేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే నీకు దేవుడు సమృద్ధిగా ఇస్తున్న ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు నీ హృదయంలో స్టోర్ చేసుకోవాలి. ఆ బలమైన ఎడ్లు, బలమైన ఆవులు 7 సంవత్సరాలు పుష్టిగా పండే పంట, ఆ పంట వేస్ట్ అయిపోకుండా ఈ యోసేపు ఏం చేశాడంటే ఎక్కడ పండిన పంటను అక్కడ ఏమండి గిడ్డంగులు కట్టేసి దానిలో ఏం చేశాడంటే స్టోర్ చేసేసాడు, భద్రపరిచాడు. ఎక్కడ పెడితే అక్కడ వాటిని భద్రపరిచి వాటన్నిటిని సిద్ధపరిచినప్పుడు ఈ బలహీనమైనవి వచ్చినాయి. అప్పుడు ఏం చేశాడంటే యోసేపు ఎప్పుడైతే సమృద్ధిగా పండిన ఈ పంట, ఈ ధాన్యాన్ని ఆ గిడ్డంగుల్లో స్టోర్ చేశాడో వాటి తాళాలు తీశాడు, వాటిని ఓపెన్ చేస్తే సమృద్ధి అయిన పంట, వాటిని తీసుకుని ప్రజలకు ఇవ్వటం ప్రారంభించాడు. ఈ బలహీనమైనవి వాటి చూస్తున్నాయి అంతే. ఎందుకనంటే మింగటానికి అవకాశం లేదు, స్టోర్ చేయబడిని. మనము కూడా మన జీవితాల్లో కూడా బలహీనమైన ఒక వ్యక్తి నిన్ను మింగకుండా ఉండాలంటే నీ వాక్యము నీ హృదయంలో స్టోర్ చేయబడి ఉండాలి. నీ వాక్యము నీ హృదయం అనే పలక మీద వ్రాయబడి ఉండాలి. అపవాది యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకో అంటే అది
వాక్యము హృదయంలో లేనోడు ఆదాము ఏం చేశాడండి? అతడు స్టోర్ చేసుకోవాలి హృదయంలో దేవుని వాక్యాన్ని. చేసుకోకుండా ఈ అవమ్మ స్టోర్ చేసుకోవాలి హృదయంలో. మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారంటే గబగబా వెళ్ళింది, పండు కోసుకుంది, తింది, అయిపోయింది పరిస్థితి. కానీ యేసే అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రతి మాట వలన అబ్బో, అపవాదిగాడు బెంబేలెత్తిపోయాడు దెబ్బకి. మరలా మరొక ప్రాంతానికి తీసుకెళ్ళాడు, మరో ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. ఈ బలహీనమైన దయ్యం ఇది బలమైన యేసయ్యని కూడా మింగేద్దాం అనుకుంది. బలమైన యేసయ్యని కూడా మింగేద్దాం అనుకుంది. ఆదాముని మింగేశా, అవమ్మను మింగేశా, హానోకుని మింగేశా, మరొకరు మింగేశా, అబ్రహామును కూడా మింగేశా. ఈయన కూడా మింగేద్దాం అనుకుంది. కానీ ఈయన హృదయంలో ఏమైంది? దేవుని వాక్యం స్టోర్ చేయబడింది. అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడిది, అదుగో అక్కడి నుంచి కిందకు నువ్వు దువ్వుకు, నీ పాదాలకు రాయి దాలకుండా దేవుడు కాపాడుతాన్నాడుగా. అప్పుడు ప్రభునాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధింపకూడదు. నేనేది ఈ పని చేస్తే దేవుని శోధింపకూడదు. నువ్వు నాకు మొక్కు, నేను నీ రాజ్యములన్నిటిని నీకు ఇచ్చేస్తా అంటే నీ దేవుడైన యెహోవా తప్ప మరొక ఎవరిని ముట్టకూడదు. నీ దేవుడినే మొక్కమను. ఆయన హృదయంలో వాక్యము స్టోర్ చేయబడింది కాబట్టి ఆ బలహీనమైన దయ్యం ఆయన్ని బలవంతుడైన ఆయన్ని మనం కూడా, యేసేపు కూడా, మన జీవితాల్లో కూడా బలహీనమైన వారు మనల్ని మింగకుండా ఉండాలంటే కొన్ని బలహీనమైన ఆలోచనలు వస్తాయి, నీకే వస్తాయి. అది మింగకుండా ఉండాలంటే నీ హృదయంలో వాక్యము స్టోర్ చేయబడాలి. ఇదిగో నా ప్రభు నా పట్ల కార్యం చేస్తాడు. నీకు ఒక ఆలోచన వచ్చింది, ఇక నీ కుటుంబం కట్టబడదలే, నీ మారా అనుభవం మధురంగా మార్చబడదలే, నీవు అనిపిస్తే కష్టాలతో నటు సావాల్సిందేలే అని ఒక ఆలోచన వచ్చింది. అదే నీ హృదయంలో దేవుని వాక్యము స్టోర్ చేయబడిందంటే ఆ సమస్యతో నువ్వు మాట్లాడగలవు. ఇదిగో నా దేవుడు ఈ సందర్భంలో ఈ కార్యం చేశాడు. ప్రజలకు ఆహారం లేనప్పుడు ఆయన తన ఆకాశ వాకిళ్ళు విప్పాడు అని నీవు నీ వాక్యము స్టోర్ చేయబడితే ఈ బలహీనమైన ఈ ఆలోచనలతో నువ్వు పడిపోకుండా నువ్వు దేవునిలో నిలబడతావు. చూడండి, యోసేపు ఇవన్నీ స్టోర్ చేసి ఉంచాడు కాబట్టి ఈ బలహీనమైన 7 ఆవులు వచ్చి నిలబడినాయి వీళ్ళందరినీ మింగేద్దామని. కానీ అవి ఓపెన్ చేసి వాటిలో నుండి ఆ ధనాగారంలో నుండి ఒక్కొక్కటి లాక్కుంటూ ఉంటే, అమ్మో వీడిని మింగటం మన వల్ల కాదు, ఈమెను పాడు చేయటం నా వల్ల కాదు, ఈ విశ్వాసిని భక్తిలోని పడేయటం నా వల్ల కాదు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే, ఏమండి, దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక మీద వ్రాయబడి ఉండాలి. ఆ వాక్యం మనకు అడ్డుగా ఉంటుంది. పాపము చేసే విషయంలో ఈ వాక్యము అడ్డుగా ఉంటుంది. అందుకే యేసేపు అన్నాడు, ఎంత ఘోరమైన దుష్కార్యమని నేను చెయ్యను, దేవుని ఎదుటి తప్పు మోస్తా. ఎందుకని ఆయనకు వాక్యం హృదయంలో ఉంది. మన జీవితాల్లో కూడా ఈ బలహీనమైన ఈ దయ్యం, బలహీనమైన నీ భర్త, బలహీనమైన నీ భార్య, బలహీనమైన ఒక విశ్వాసి నీ భక్తిని, నీ బలమైన విశ్వాసాన్ని పాడు చేయకుండా ఉండాలంటే నీ హృదయమును నీవు దేవుని ధాన్యాగారముతో నింపుకోవాలి. వాక్యమని ధాన్యాగారముతో నీ గిడ్డంగి నువ్వు నింపుకుంటే ఈ ధాన్యాగారం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని ఎన్నడూ బలహీనపరచబడకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యము ద్వారా నిన్ను కాపాడుతాడు. కాబట్టి మన జీవితాల్లో వాక్యము విని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు 7 సంవత్సరాలు బహుగా పంట పండిందండి, బాగా పండిన పంట తినేసి వాటిని ఎక్కడ పడితే పారేసి వదిలేశారనుకో, ఈ 7 సంవత్సరాల కరువు ఏమయ్యేది? దీన్ని మింగేసేది.
అందరు కరువుతో చచ్చేవాడు. కానీ 7 సంవత్సరాలు బహుగా పంట పడినప్పుడు దాన్ని తీసి ఆ గిడ్డంగుల్లో జాగ్రత్త పరిచాడు. నువ్వు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ దాన్ని నువ్వేం చేయాలంటే అంతరంగంలో రాసుకోవాలండి. ఈ అంతరంగము, ఈ గిడ్డంగిలో మనం దేవుని వాక్యాన్ని దాచుకుంటే మనల్ని ఎవ్వడు, ఏ బలహీనుడు మింగలేడు, ఏ బలహీనమైన ఆలోచన మింగలేదు, ఏ సాతాను మనలను పడవేయలేడు. దేవుని కొరకు మనం ఎలా ఉంటామంటే బలవంతులుగా మారిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం విన్నాం, బాగుంది అని అప్పడాలు చేసినట్లుగా, బాగుంది అని అప్పడాలు చేసినట్లుగా వెళ్ళిపోయామనుకో ఉపయోగం లేదు. ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకోవాలి, దీన్ని స్టోర్ చేసుకోవాలి, దీన్ని భద్రపరుచుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తి మాట్లాడాలి. అప్పుడు మనలను అపవాది కానీ ఏమండి ఏ వ్యక్తి కానీ బలహీనలు కూడా మనలను ఎందుకయ్యా ప్రార్థనకి వెళ్తున్నావు, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు, ఎవరు బాగుపడ్డారు ప్రార్థనకి వెళ్ళినాడు, ఎవరు బాగుపడ్డారు అని ఎవడో చెప్తాడు. అదే నీకు వాక్యం హృదయంలో ఉందనుకో, నా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు వారికి సమాధానాన్ని చెప్పగలవు. వాక్యం లేనోడు ఏం చేస్తాడంటే ఏమండి తొట్టిల్లిపోతాడు. కాబట్టి ఈ వాక్యమనే ఈ ధాన్యాన్ని మీ హృదయాల్లో స్టోర్ చేసుకోండి. అప్పుడు ఆ బలహీనమైన ఆవులు మిమ్మల్ని మింగవు. ఆ బలహీనమైన ఆ విశ్వాసి నిన్ను మింగలేదు, ఆ బలహీనమైన నీ భర్త నిన్ను మింగలేడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో స్టోర్ చేసుకుంటే మనము బలవంతులుగా ప్రభు కొరకు సాగిపోగలం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ స్తోత్రాలు. బలహీనమైన ఆలోచనలు నన్ను పాడు చేస్తున్నాయి ప్రభువా, బలహీనమైన ఆలోచనలు నన్ను పాడు చేస్తున్నాయి. బలహీనమైన నా భర్త